విజయనగరం జిల్లా బొండపల్లి మండల పరిషత్ సమావేశ భవనంలో శుక్రవారం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో ప్రజా దర్బార్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రజల నుంచి నేరుగా సమస్యలను తెలుసుకునేందుకు ఏర్పాటు చేసిన ఈ ప్రజా దర్బార్కు అనూహ్య స్పందన లభించింది. ఈ సందర్భంగా వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజల నుండి మొత్తం 54 వినతులు అందినట్లు మంత్రి స్వయంగా వెల్లడించారు. వచ్చిన అర్జీలలో సుమారు 90% వరకు విద్యుత్ సమస్యలకు సంబంధించినవి కాగా మిగిలిన 10% తాగునీరు మరియు రెవెన్యూ సమస్యలపై వచ్చాయని వివరించారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి ప్రాధాన్యత క్రమంలో వాటన్నిటినీ త్వరితగతిన పరిష్కరిస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. ముఖ్యంగా రెవెన్యూ పరమైన సమస్యలను సకాలంలో పరిష్కరించి ప్రజలకు అందుబాటులో ఉండాలని స్థానిక తహసీల్దార్ రాజేశ్వరరావును మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఈరోజు ప్రజా దర్బార్ బొండపల్లి మండలం గజపతినగర్ నియోజకవర్గంలో బొండపల్లి మండలంలో పెట్టడం జరిగింది. ఇక్కడ ప్రతి వారం కూడా ఒక మండలంలో గ్రీవెన్స్ పెట్టి వినతులు స్వీకరించి ఏమైనా దీర్ఘకాల సమస్యలు కానీ వ్యక్తిగత సమస్యలు ఉన్నా కూడా పరిష్కారం చూపించేలాగా ఈ గ్రీవెన్స్ పెట్టడం జరుగుతుంది. మరి ఈరోజు ఈ బొండపల్లి మండలంలో పెట్టడం జరిగింది. ఎంపీడీ ఆఫీస్లో పెట్టడం జరిగింది. సుమారు 54 అభ్యర్థనలు వచ్చాయి. సో ఈ 56లో కూడా ఎక్కువ శాతం ఎలక్ట్రికల్ ఉన్నటువంటి లో వోల్టేజ్ ఇష్యూస్. గతంలో ఇప్పటికే సుమారు 5 కోట్లు పెట్టి చాలా చోట్ల ట్రాన్స్ఫార్మర్ చేయడం జరిగింది. ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి గ్రామాల్లో. అవన్నీ కూడా ఒక్కొక్కటి సాల్వ్ చేయడం జరుగుతుంది. సో ప్రతి గ్రామంలో కూడా ఇప్పుడు గత గవర్నమెంట్లో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చేయకపోవడం వల్ల ఒకేసారి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలక్ట్రికల్ ఇష్యూస్ అన్నీ కూడా సాల్వ్ చేస్తున్నాము. సుమారు 180 ట్రాన్స్ఫార్మర్స్ గజపతినగర్ నియోజకవర్గంలో అనేక విలేజెస్లో వేయడం జరిగింది. ఇంకా ఈ రోజు కూడా గ్రీవెన్సెస్లో కూడా ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్స్ ఇష్యూస్ మా దృష్టిలోకి వస్తున్నాయి. దాని వెంటనే సంబంధిత అధికారులకి చెప్పడం జరిగింది. మరి అలాగే రెవెన్యూ ఇష్యూస్ కూడా ఒక 10% వచ్చాయి. అవి కూడా వెంటనే ఎంఆర్ఓకి ఇచ్చి సాల్వ్ చేయడం చెప్పడం జరిగింది. మరి మిగతా ఇష్యూస్ అన్నీ కూడా డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్, రోడ్డు కావాలని ఇవన్నీ కూడా సాల్వ్ చేస్తాం.